కురిసే వేళలో. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పంచగవ్య ఎలా స్ప్రే చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 200 లీటర్లు డ్రమ్ములో 6 లీటర్ల పంచగవ్యను కలుపుకోవాలి. పంటకు పిచికారీ చేసుకోవాలి. ఇది ఏ పంటకైనా పిచికారీ చేసుకోవచ్చు. పంచగవ్యను మొక్కలపై పిచికారీ చేయడం వల్ల విశాలమైన ఆకులు ఏర్పడతాయి. ఇది మెరుగైన దిగుబడి కోసం కిరణజన్య సంయోగ క్రియను పెంచుతుంది. పంచగవ్యలో అధిక దిగుబడి కోసం గ్రోత్ హార్మోన్లు ఉన్నాయి. మరియు వ్యాధి నిరోధకత మొక్కలకు రోగ నిరోధక శక్తి పెంచుతుంది. పంచగవ్య స్ప్రే పూత రావడానికి, వచ్చిన పూట నిలవడానికి, కాయ సైజు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరియు పంచగవ్యతో రుచికరమైన ఆరోగ్యకరమైన కూరగాయలు పండ్లు లభిస్తాయి. ఎందుకంటే ఇది ఆవు పేడ, ఆవు మూత్రం, పాలు, పెరుగు మరియు నెయ్యి ఈ 5 పదార్థాలతో తయారు చేశారు. ఎలాంటి కెమికల్ మందు లేకుండా ఎలాంటి ఖర్చు లేకుండా మీరే తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి వాడి చూడండి, రిజల్ట్ మీకే కనిపిస్తుంది. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మా ఛానల్ ని చూస్తున్న వారందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.